రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో వారి మేలు కోరి పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు మండలం విద్యేశ్వరంలో 1.85 లక్షలతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించారు. మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సాంప్రదాయ పద్ధతిలో గోమాతకు పూజలు నిర్వహించి పొలంలో వరి నాట్లను స్వయంగా నాటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఎడ్లబండిపై గ్రామంలోకి విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. మహిళలు, చిన్నారులు వేసిన ముగ్గులను సాంప్రదాయ పద్ధతిలో హరినామం చేస్తున్న హరిదాసు సంకీర్తనను ఆసక్తిగా తిలకించి భోగి మంటలను వెలిగించి ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పశు సంపద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 680 మినీ గోకులం నిర్మాణం కోసం 15,59 లక్షలతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 6,18 లక్షల వ్యయంతో 304 షెడ్స్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో 15.59 కోట్ల రూపాయలతో 680 గోకులాలను మంజూరు చేశామన్నారు. ఆర్డీఓ రాణి సుస్మిత, డ్వామా పీడీఏ నాగమహేశ్వరరావు, గ్రామ సర్పంచ్ తిక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.